సంగారెడ్డి జిల్లాలో మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రెడ్డి భూమి అమ్మకానికి పెట్టిన కేటుగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ పత్రాలు సృష్టించి భూమిని అమ్మేందుకు యత్నించిన ల్యాండ్ బ్రోకర్ సంజీవరెడ్డిని మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఆందోళన రిటైర్డ్ ఐపీఎస్ ప్రభాకర్ రెడ్డి, నరసింహారెడ్డి మరో ఇద్దరికి చెందిన మొత్తం 57 ఎకరాల భూమికి ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించి హైదరాబాద్కు చెందిన ఓ బిల్డర్కి అమ్మేందుకు 22,30,00,000 రూపాయలకు అగ్రిమెంట్ చేసుకుంది సంజీవరెడ్డి గ్యాంగ్. బిల్డర్ నుంచి టోకెన్ అమౌంట్ కింద 11 లక్షల రూపాయలు తీసుకున్నాడు నారాయణ్ ఖేడ్. రాకల్ గ్రామానికి చెందినటువంటి సంజీవరెడ్డి ల్యాండ్ చూసుకోవడానికి వెళ్ళినప్పుడు తమ భూముల అమ్మకానికి పెట్టలేదని నరసింహారెడ్డి అనే వ్యక్తి అడ్డుకోవడంతో ఈ మోసం వెలుగు చూస్తుంది. మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రెడ్డి ఈ విషయాన్ని సంగారెడ్డి జిల్లా ఎస్పీ దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన జోగిపేట పోలీసులు 3 నిందితులను అరెస్టు చేసి ఫేక్ డాక్యుమెంట్స్ సీజ్ చేశారు. ఎవరైతే ఈ అసలు భూ యజమానులు ఉన్నారో ఎవరు మన నరసింహారెడ్డి, బాలకృష్ణారెడ్డి, అంజమ్మ, ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తులకు వీళ్ళు 1 ఎకరం 39 లక్షల చొప్పున ఈ సంజీవ్ రెడ్డి అంటే ఆయన అగ్రిమెంట్ సేల్ ఫస్ట్ ఈయన వాళ్ళ ఓనర్ల దగ్గరికి వెళ్ళి అగ్రిమెంట్ సేల్ చేసుకొని అందులో భాగంగా ఒక 2 కోట్ల రూపాయలు ఆ యజమానులకు ఇచ్చినట్టుగా క్యాష్ రిసిప్ట్ కూడా వాళ్ళు చేసినారు, తీసుకున్నారు. ఇది ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్లో అమ్మిన వారి సంతకాలు కూడా ఈయన ఎవరు మన సంజయ్ రెడ్డి అంటే వాళ్ళ సంతకాలు కూడా ఫోర్జరీ చేసినారు. ఈవెన్ మన ప్రభాకర్ రెడ్డి సార్ పేరు కూడా ఈ ప్రభాకర్ రెడ్డి అనే పేరు రాసి నరసింహారెడ్డి గారు పేర్లు పెట్టి రాసి వీళ్ళు ఈ విధంగా అగ్రిమెంట్ సేల్ చేసుకున్నారు. లేదా ఇది మేము ఎవరికి అమ్మలేదు, మేము ఈ సంతకాలు మాది కాదు కదా, మీరు ఎట్లా ఇది చేస్తారు, ఇది ఫేక్ ఉన్నదని చెప్పని ఈ విషయము డైరెక్ట్ ఎస్పీ గారి నోటీస్కి పోయింది. దాని మీద మనం కేసు రిజిస్టర్ చేసి వెరిఫై చేసి సంజయ్ రెడ్డిని కస్టడీలోకి తీసుకొని ఇంటరాగేషన్ చేస్తాం.